నువ్వు నా సంతోషాన్ని నా నుంచి దూరం చేసి, అవునమ్మా, నీ నవ్వే నా సంతోషం. ఎవరో వస్తున్నారు. మీరా? బాగున్నారా? మీరు మాట్లాడుతూ ఉండండి. ప్రేమించడం తప్పు కాదు సహస్రా. ప్రేమనే పేరుతో ఆడుకోవటం తప్పు. ప్రేమించడం తప్పు కాదు అని మీరంటున్నారు, కానీ నా జీవితంలో నేను చేసిన మొదటి తప్పు ప్రేమించడమే. ఆ తప్పు నేను తెలిసి కూడా చేయడం ఇంకా పెద్ద తప్పు. ప్రేమించక ముందు నాకు ప్రేమికుల మీద నమ్మకం ఉండేది కాదు. ప్రేమించిన తర్వాత నాకు ప్రేమ మీదే నమ్మకం పోయింది. సహస్రా, ప్రేమించి తప్పు చేసావని నువ్వు అనుకుంటున్నావు, కానీ మేము ప్రేమలో ఓడిపోయిన తర్వాత జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాం. అయినా నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది జరిగిన దాని గురించి కాదు, నీ భవిష్యత్తు గురించి, నిన్నే చూసుకుంటూ బ్రతుకుతున్న మీ తాతయ్య ఆరోగ్యం గురించి. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు నాకు తెలియదు, కానీ ఎప్పుడూ నువ్వు మీ తాతయ్య మనసులో నవ్వుతూ సంతోషంగా ఉంటే చూడాలనుంది. ఈ వయసులో ఆయన బ్రతకడానికి కావాల్సింది డాక్టర్లు ఇచ్చే మందులు కాదు, ఆయన మనవరాలు చూపించే కాస్తంత ప్రేమ. ఒకసారి ప్రేమించి తప్పు చేశానంటున్నావు, కానీ మనల్ని ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం తప్పు కాదు సహస్రా. మనల్ని మోసం చేసిన వాళ్ళనో లేదా మనల్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళనో వాళ్ళ గురించి ఆలోచించడం చాలా పెద్ద తప్పు సహస్రా. అరే సహస్రా, 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 రేయ్ ఈడేంట్రా? ఏం చేస్తున్నావురా? ఏంట్రాడు? సహస్రా, నువ్వేమనుకుంటే నేను ఒకటి అడుగుతాను, చేస్తావా? వచ్చిన దగ్గర నుంచి ముఖం చిరాగ్గా పెట్టుకోపోతే కాస్త నవ్వచ్చుగా. పాయింటే. కొంచెం ప్లీజ్, ఇంకొంచెం ప్లీజ్, ఇంకొంచెం ప్లీజ్, అది. ప్లీజ్. అబ్బా. ఎయిర్ వాయిస్ కస్టమర్ కేర్ కి స్వాగతం, సుస్వాగతం. చెప్పండి, మీకే విధంగా సహాయపడగలను? మావిడ ఊరేలేంది, నువ్వేమైనా సాయం చేయగలుగుతావా? ఏంటి? మరి అదే నేను చెప్పేది. నేను ఫోన్ ఆడుకునే టైంలో టక్కని జర్ర జర్ర టచ్ మీ అనే సాంగ్ వచ్చింది. అరే అని చూసుకునే లోపు 30 రూపాయలు కట్టింది. నువ్వు ఇస్తావా? 30? సరే సార్, ముందు మీ పేరు, ఫోన్ నంబరు చెప్పండి. అబ్బా చెల్లి, నా పేరే తెలియదా? తాగుబోతు రమేష్. సారీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీకోసం కాదు దీనికోసం. వేసుకో. చెప్పండి. 90. ఓకే. క్వార్టర్. వాట్ సార్? వాటర్ కాదు, క్వార్టర్ వితౌట్ వాటర్. 25. హాఫ్ 50. క్షమించండి సార్, మీ వివరాలు దీనిలో కనిపించడం లేదు. తిరిగి రేపు కాల్ చేయండి. రేపేందుకు, ఇప్పుడే తిరుగుతా. తిరగడం అంటే ఆ తిరగడం కాదు సార్, మరి మీరు రేపు చేస్తే చెప్తాము. నాకంత మూడు లేదు, ఇప్పుడు నేను చెయ్య. మీకు మీ 30 రూపాయలు కావాలంటే రేపు కాల్ చేయాల్సిందే సార్. 30 రూపాయల కోసం చిప్ లిక్కర్ లాగా. హలో, ఒక్కసారి నా ఫోన్లో 30 రూపాయలు కట్ అయిపోయింది. కస్టమర్ కేర్ అని ఫోన్ చేస్తే 30 రూపాయలు ఇస్తాను. నువ్వు కోఆపరేట్ చేస్తే 50-50. మమ్మీ రేపటి 30 రూపాయల కోసం చేస్తావా? 5,000 ఇస్తా. నన్ను చేస్తావా? తెలియను. పోనీ నీ చైనా డిస్టెన్స్ టచ్ అయిపోద్ది. ఇప్పుడు నీకు ఒక కథ చెప్పాలి. ఏంటి? ఒకడు ట్రైన్కు అపోజిట్ పరిగెడతాడు. అని ట్రైన్ గుద్దింది. దీన్ని ఏమంటారు? రిస్క్. ఒకడు ట్రైన్ ముందు పరిగెడతాడు. ట్రైన్ అని గుర్తింది. దీన్ని ఏమంటారు? ఇది రిస్కే. ఇందులో ట్రైన్ ఎవరు? నువ్వా? నేను కాదు, నువ్వు నన్ను చేసిన రిస్కే, నేను నిన్ను చేసిన రిస్కే. నలిపేస్తావు, నమిలేస్తావు, చీకేస్తావు. వదిలేయ్. హలో, బ్లూటూత్ జింక ముందు ఊదాల్సింది పింక్ ముందు ఊదినా. దాని టెంపర్ లేసి నా బంపర్ బలిగేలా ఉంది. అమ్మో రాజా, నా కోసమేనా? నిన్న రాత్రి నువ్వేం చేసావో చూశాను బాస్.
నవంబర్ 11th ఫుటేజ్ ఓపెన్ చేయండి. రైట్ క్యామ్, రైట్ క్యామ్. లెఫ్ట్ క్యామ్. బ్యాక్. Just a minute. నీలో ఇలాంటి మనిషి ఒకడు ఉన్నాడని అనుకోలేదు బాస్. నువ్వు మాటలు బాగా చెప్తావురా. నువ్వు మాట్లాడితే అమ్మాయిలు టప్ మన పడిపోతారు. కమాన్ యార్, నువ్వు రాజీవ్, నువ్వు ప్రేమ కోసం మంచివాళ్ళ మారిపోవడం ఏమిటి? వద్దు, మంచివాళ్ళ నటించడం చాలా కష్టం. ఎంత కష్టం అంటే మనల్ని చంపడానికి వచ్చిన వాడు ఎదురుగా నించున్నా నవ్వుతూ మాట్లాడాలి. నువ్వు ఎంత రగిలిపోతున్నా కత్తి తీసుకొని కసకసకసమని పొడి చేయాలనిపించినా ఇదిగో ఇలా నవ్వు తెచ్చుకొని మాట్లాడుతూ ఉండాలి. మంచోళ్ళ బ్రతకడానికి, మంచోళ్ళ నటించడానికి నీకు నాకు ఉన్నంత తేడా ఉంది. పెద్ద తేడా ఏం లేదు రాజీవ్. నేను మంచోళ్ళ జనం కోసం నటిస్తాను, నువ్వు మంచోళ్ళ నీ కోసం బతుకుతానంటావు. మన ఇద్దరు వ్యక్తిత్వాల్లోనే తేడా. వ్యక్తి గతాల్లో కాదు. అమ్మాయిలతో ఆడుకోవడానికి నువ్వులో ట్రై చేస్తావు, నేను ఇంకోలా ట్రై చేస్తావు. మన ఇద్దరు అప్రోచ్లోనే తేడా, ఐడియాలజీలో కాదు. ఇక్కడ ప్రాబ్లం ఐడియాలజీతో కాదు, ఎథిక్స్తో. అమ్మాయిలతో ఆడుకునే మనం ఎథిక్స్ ఐడియాలజీ గురించి మాట్లాడకూడదు అనుకుంటా. ఎథిక్స్ మనలాంటి వాళ్ళకి కూడా ఉండాలి. మంచిగా బ్రతకటానికి కాదు, మనిషిలా బ్రతకటానికి. అయినా ఇక్కడికి నేను నిన్ను చంపటానికి రాలేదు, నీలో మంచిని బ్రతికించడానికి వచ్చాను. అర్థం కాలేదు కదూ? నాలో ఎదవని చంపటానికి నాకు దొరికిన ప్రేమ సరిపోతుంది, కానీ నీలో లేని మంచిని బ్రతికించడానికి నిన్ను చంపితే సరిపోతుంది. భగవద్గీతలో శ్లోకం ఉంది, హతో వా ప్రాప్తి సిద్ధ్యర్థం. చూసావా, బాస్ క్యారెక్టర్ మళ్ళీ బయటకు వచ్చేసింది. నా ఒరిజినల్ క్యారెక్టర్ తెలిసాక భగవద్గీత శ్లోకాలతో టైం వేస్ట్ చేయండి. కాకపోతే భగవద్గీతలో బిగినింగ్ లో సౌండ్ ఉంటుంది చూసావు,